2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి. నాకు పంచగ్రహ కూటమి 2026 జనవరి 19th and 20th వస్తుంది. దీని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్ని రాష్ట్రాల మీద అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. సరే, ఏదైనా సరే అంటే ప్రీవియస్గా నేను చేసినటువంటి షష్టగ్రహ కూటమి వీడియోలో ఏ విధంగా ఉండబోతుందని అంటే గతంలోనే మీరు చెప్పడం జరిగింది. అంటే ఇలా వర్షాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాంతోపాటు యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సర్జికల్ స్ట్రైక్ లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల భూకంపాలు వస్తాయి అండ్ కొన్ని డ్యామేజెస్ జరుగుతాయని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, పర్టికులర్గా ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుందండి అసలు? తప్పకుండా అండి. మేజర్లీ చెప్పాలి అంటే పంచగ్రహ కూటమి అనేటువంటిది 5 గ్రహాల యొక్క కలయిక అండి. సో మేజర్లీ మనం గ్రహాల యొక్క స్టేటస్ మనం చూస్తే గురువు అనేటువంటి ఆయన డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి మిథునంలోనే వక్రగతిలో సంచారం చేస్తున్నారు. సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. అయితే 15వ తారీఖు 2026 జనవరిలో అప్పటి వరకు కూడా 4 గ్రహాలైన రవి, కుజ, బుధ, శుక్ర గ్రహ సంచారములు ధనస్సు రాశిలో ఉంటాయండి. కరెక్ట్గా 15వ తారీఖున ఈ 4 గ్రహాలు కూడా మకర రాశిలోకి ప్రవేశించడం, అదే సమయంలోకి తరువాత 19, 20వ తారీఖుల్లో చంద్రగ్రహ సంచారములతో కలిసి మకర రాశి అని పిలువబడేటువంటి 10వ రాశిలో ఈ 5 గ్రహాల యొక్క కలయిక మనకి కనబడుతుంది. ఇది 2 రోజుల పాటు ఉండేటువంటి కలయిక అండి. దీనివల్ల ప్రధానంగా రాజకీయాల్లో మార్పులు కనబడతాయి, ఉద్యోగాల్లో లే ఆఫ్స్ కానీ, కొత్త ఉద్యోగాలు తీసుకోవడం కానీ, కొత్త తరహా వ్యవహారం అంతా కూడా సృష్టిలో స్టార్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది అన్ని రాశుల వాళ్ళకి విభిన్నమైన ఫలితాలు అనేటువంటివి కనబడతాయండి. ఆ 5 గ్రహాలు ఏమిటి అంటే రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహ సంచారములు. 19, 20వ తారీఖు దాటిన తర్వాత చంద్రుడు అనేటువంటి ఆయన మళ్ళీ కుంభంలోకి వెళ్ళిపోతారు కాబట్టి చతుర్గ్రహ కూటమి మకర రాశిలో కంటిన్యూ అవుతుంది. అయితే మేజర్లీ ఈ యొక్క గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది 4 రాశుల వాళ్ళకి అపారమైన రాజయోగాన్ని ఇస్తుంది, కొన్ని రాశుల వాళ్ళకి విపరీతమైన కష్టాలను తీసుకురావడం జరుగుతుందండి. ఎప్పుడెప్పుడు మారేటువంటి అవకాశం ఉంటుందండి గ్రహాలు ఇవి? సో మేజర్లీ రవి అనేటువంటి ఆయన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి సందర్భాన్నే మనం మకర సంక్రాంతి అని పిలుస్తామండి. 15వ తారీఖున రవి అనేటువంటి ఆయన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శుక్రుడు అనేటువంటి గ్రహం 13వ తారీఖునే ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తోంది. అదే 15వ తారీఖు మకర సంక్రాంతి రోజు బుధ, కుజ గ్రహ సంచారంలో ప్రవేశిస్తున్నాయి. 18వ తారీఖు సాయంత్రము చంద్రుడు అనేటువంటి ఆయన ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తున్నారండి. ఇలా 19, 20వ తారీఖుల్లో 5 గ్రహాలు కలిసి పంచగ్రహ కూటమిగా ఏర్పడబోతుంది. ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత జరగబోతుంది ఈ కలయిక? ఈ కలయిక అనేటువంటిది జనరల్ మనం ట్రాన్సిట్స్ మనం చూసుకుంటే మనకే అర్థమవుతుంటుందండి. రవి అనేటువంటి ఆయన నెలకు ఒకసారి మారుతూ ఉంటారు, కుజుడు అనేటువంటి ఆయన 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ విధంగా గురువు అనేటువంటి ఆయన సంవత్సరానికి ఒకసారి, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ కలయిక ఏదైతే ఉందో చూసారో నాగరాజు గారు, శని అనేటువంటి ఆయన మీన రాశిలో ఉండడం, గురువు మిథున రాశిలో ఉండడం, తర్వాత మిగతా గ్రహాలు మకర రాశిలోకే పంచగ్రహ కూటమి ఏర్పడడం లాంటిది 200 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది జరుగుతుందండి. అప్పుడు మాత్రమే ఈ యొక్క కలయికలన్నీ కూడా సాధ్యమవుతాయి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. కన్యా రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి 5వ స్థానంలో పడుతుందండి. పంచగ్రహ కూటమి 5వ స్థానం మకరం అవుతుంది. సో కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క సంతానం మీద ఒకటి, కెరీర్ మీద ఒకటి, తర్వాత ప్రేమ విషయం మీద ఒకటి ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మేజర్లీ అవుట్ ఆఫ్ 5 ప్లానెట్స్ కన్యా రాశి వాళ్ళకి శుక్ర బలము తప్ప మిగతా 4 గ్రహాలు కూడా అంతగా అనుకూలంగా లేవండి. రవి చూసుకుంటే మనము కన్యా రాశి వాళ్ళకి 12th లార్డ్, ఆయన ఎక్కడున్నారండి? పంచమంలో, మకరంలో, శత్రుక్షేత్రంలో ఉన్నారు. దీనివల్ల డబ్బు వృధాగా ఖర్చు అవ్వచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలి, ఎందుకంటే అనారోగ్య సమస్యలు పెరగచ్చు. తర్వాత హాస్పిటల్స్కి కానీ అనారోగ్యానికి కానీ డబ్బు వృధాగా ఖర్చు అవ్వచ్చు. చిన్న చిన్న అవమానములు అనేటువంటివి చూడొచ్చు. సో ఇది నెల రోజుల పాటు ఉండేటువంటి గడువు కాబట్టి ఈ నెల రోజులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసిందే. తర్వాతది ఏంటి అంటే కన్యా రాశి వాళ్ళకి కుజుడి యొక్క సంచారం కూడా అనుకూలంగా లేదండి. 3rd లార్డ్, 3వ స్థాన అధిపతి అనమాట. దీనివల్ల మీ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది తగ్గుముఖం పట్టడం కానీ, ఇంట్లో ఉండేటువంటి సిబ్లింగ్స్తో చిన్న చిన్న కొట్లాటలు కానీ, చిన్న చిన్న కలహాలు వచ్చేటువంటి అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా బుధుడి యొక్క అనుగ్రహం కూడా మీకు కనబడట్లేదండి. 1st and 10th లార్డ్, కెరీర్లో తెలియనటువంటి చిన్న చిన్న డౌన్ ఫాల్స్ అనమాట. బుధుడు అంటే వ్యాపారకారకుడు,
తర్వాత 10th లార్డ్ ఆయన సౌమ్యగ్రహం అయినప్పటికీ కూడా ఇంతకు ముందు మీకు కనిపించేటువంటి ఇన్కమ్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ గ్రోత్ కానీ ఈ మంత్లో అంత కనబడదండి, బికాస్ బుధుడు బాగాలేదు కాబట్టి. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా మరింత శ్రద్ధగా ఫోకస్ చేయాలి. బట్ ఎంత పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ 4 గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహం ఎవరు అంటే శుక్రుడు. డబ్బు 2nd లార్డ్, ఎంత లేదన్నా సరే, ఎంత మీరు కష్టంలో ఉన్నా ఆ టైంకి రావాల్సిన డబ్బు ఖచ్చితంగా చేతిలో వచ్చి పడుతుంది. అది ఎవరిస్తారా మీరు అడుగుతారా పక్కన పెడితే ఖచ్చితంగా ఆర్థికంగా మాత్రం లాభాల్లోనే ఉంటారు. చాలా బాగుందండి. విద్యార్థులకి కూడా మంచి లాభాల్లోనే ఉంటారు. తర్వాత మేజర్లీ ఈ యొక్క మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వాళ్ళు కూడా మంచి లాభాల్లోనూ, తర్వాత ఏంటంటే ఆ కీచులాటలు కలహాలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అవి ఉంటాయి ఎండ్ ఆఫ్ ది డే. బట్ కుజుడు మాత్రం ఎప్పటికప్పుడు అవి ఇస్తూనే ఉంటారు, ఆ విషయంలో జాగ్రత్త పడండి. తర్వాత చంద్రబలము అనేటువంటిది లేదండి, దీనివల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది తక్కువ. టెన్షన్ 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 విపరీతంగా పెరుగుతుంది. యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయి. తర్వాత దేనివల్ల వస్తాయి యాంగ్జైటీ ఇష్యూస్ అంటే 11th లార్డ్ కాబట్టి ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు కానీ పని చేసే చోట మీ యొక్క బాస్ వల్ల కానీ 19, 20వ తారీఖుల్లో అవి రావచ్చు. ఆ తర్వాత కూడా వాటి యొక్క ఎఫెక్ట్ కనబడవచ్చు. కాబట్టి వర్క్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. బుధుడు బాగాలేదు కాబట్టి మరింత తెలివితేటలతో మరింత సమయస్ఫూర్తితో అడుగులు వేయగలిగితే చాలా బాగుంటుంది. శుక్రబలము అనేటువంటిది బాగుంది కాబట్టి సినీ నాటక కళారంగాలు కానీ నృత్య గీత వాద్యాది రంగాలు కానీ కళాకారులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఎలాంటి లోటు ఉండదండి. మంచి అవకాశాలు ఆదరణకి ఎక్కడ లోటు ఉండదు, అవన్నీ వస్తూనే ఉంటాయి. అయితే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయంలో పంచమ స్థానంలో పడుతుంది కాబట్టి సంతానము ప్రేమ తర్వాత కెరీర్ మీద ఎఫెక్ట్ అవుతోంది అని భావిస్తూ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెమెడీస్ ఏమిటి అంటే నెంబర్ 1 చేయాల్సింది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. 9 ప్రదక్షిణాలు చేయండి. ఆదిత్యాగిత సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. తర్వాత ఏంటి అంటే మీ ఇంట్లో కానీ దగ్గరలో ఉండేటువంటి వినాయకుడి యొక్క ఆలయానికి వెళ్ళి తెల్ల జిల్లేడు పువ్వులు కానీ ఎర్ర గన్నేరు పుష్పాలు కానీ తీసుకుని వెళ్ళి గరిక తీసుకుని వెళ్ళి స్వామికి సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేసి బెల్లము నివేదనగా పెట్టండి. ఇలా ప్రతిరోజు చేసినా పర్వాలేదు, మంగళవారం చేసినా పర్వాలేదు. దీనివల్ల పనుల్లో ఆటంకాలు అనేటువంటివి లేకుండా అనారోగ్యము రాకుండా మానసిక ప్రశాంతత అనేటువంటిది కానీ సంతానము విషయము ప్రేమ విషయము కెరీర్లో ఒడిదుడుకులు లేకుండా ఖచ్చితంగా రక్షింపబడతారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. ఎందుకు చాలా మందికి ఒక్కొక్క యాంగ్జైటీ ఉంటుంది, మాకు ఏ విధంగా ఉంటుందో అనేటువంటి. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కొంత రిలాక్సేషన్ ఉంది. అయితే 2026 మొత్తం మాకు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. సో నూతన ఆంగ్ల సంవత్సరం వచ్చిందండి 2026లో. మీ యొక్క జాతకం ఎలా ఉండబోతోంది, లేకపోతే ఎక్కడెక్కడ మేజర్ ఈవెంట్స్ విషయంలో జాగ్రత్త పడాలి, ఇన్వెస్ట్మెంట్స్ కానీ కెరీర్ కానీ ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ కానీ ఎవ్రీథింగ్, ఎక్కడైనా జాబ్ చేంజ్ చేయొచ్చా లేదా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డీటెయిల్డ్గా కావాలనుకుంటే పర్సనల్ చార్ట్ అనేటువంటిది వ్యక్తిగత జాతకం చూడాలి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ యొక్క జాతకాన్ని చూస్తూ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.